శలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మనకి భగవంతుడు అంతక్రితం భగవద్గీతలో 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి అంటే భగవంతుడిని మనం ఎట్లా తెలుసుకోవాలి, భగవంతుడిని చేరే విధానం, ఎప్పుడు ఎట్లా చేరతారో భక్తులు అనన్యచంత ఎంతో నిరంతరం భగవంతుని చింతించడం వల్ల భగవంతుడు ధామం చేరతారు. ఆయన ప్రాప్తి మనం పొందగలుగుతాం. హరే కృష్ణ. ఈరోజు పరమ గృహ్య జ్ఞానము 9వ అధ్యాయము 1వ శ్లోకం. శ్రీ భగవాను వాచ ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామ్య ససూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యాసి సువాత్. శ్రీ భగవాను వాచ ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామ్య ససూయతే ససూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షాసి శుభాత్. శ్రీ భగవాను వాచ ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామ్య ససూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షాసి శుభాత్. చెప్పండి. ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామ్య నసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షాసి శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున నీవు నా పట్ల ఏనాడు అసూయ లేనివాడైనా కారణముగా ఈ పరమ రహస్యమైన జ్ఞానమును అనుభూతిని నేను నీకు చెబుతాను. దీనిని తెలుసుకుని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి ముక్తులు అవుతావు. భగవంతుడు ఏమన్నారంటే ఇక్కడ అర్జునుడితో భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవంతుడి మీద ఎప్పుడు అసూయ లేదు అర్జునుడి. అంటే ఇక్కడ మానవ జాతిలో 2 రకాలు ఉంటారు, సురులు అసురులు. అసుర లక్షణం కలిగిన వాళ్ళు రాక్షస లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుని ద్వేషిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి త్రేతాయుగం ద్వాపరయుగంలో రాక్షసిని దేవతలకు వ్యతిరేకమైన వ్యక్తులందరినీ కూడా మనం చూసాము. వాళ్ళందరూ కూడా భగవంతుని ద్వేషిస్తూ ఉండేవాడు, రాక్షసులు కానీ నాస్తికులు కానీ. ఇప్పుడు కూడా కలియుగంలో కూడా భగవంతుని ద్వేషించే వాళ్ళు మానవులు ఉన్నారు చాలామంది. ఇతర మతాల్లో స్వీకరించిన వ్యక్తులందరూ కూడా భగవంతుని ద్వేషిస్తూ ఉంటారు. రామచంద్రుని మానవుడని, రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడని, ఆ శ్రీకృష్ణుడు ఇంతమంది అంతమంది అని అమ్మాయిలని రకరకాలుగా ద్వేషిస్తూ ఈర్ష్తో జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా అసూయ ఉన్న వాళ్ళందరూ కూడా కోటి జన్మల వరకు కూడా జన్మకు కూడా భగవంతుని సేవ చేయలేదు. అందుకనే భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని భక్తులందరూ పొందగలుగుతారు. భగవంతునికి సంబంధించిన జ్ఞానం పొందితే ఈ జన్మమాత్రమే చక్రాలు ఉండవు. మనకి సుఖ దుఃఖాలు, ఈ దుఃఖాల నుంచి విముక్తి అవుతాము. మనకి భగవంతుడు అన్ని రకాల శ్రేయస్సు ఇస్తాడు, సుఖంగా జీవిస్తాం. అది భగవంతునికి సంబంధించిన జ్ఞానం అన్నమాట. దాన్ని తెలిసి చెప్తారు భక్తులకి భగవంతుడు. అప్పుడు ఆ మిగతా యుగాల్లో కూడా భగవంతుని ద్వేషించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు శిశుపాలుడు, దుర్యోధనుడు, కంసుడు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు చాలా లీలలు చేశారు. అయినా సరే మానవతీర్థమైన లీలలు చేసిన ఇంకా కృష్ణుడు మామూలు వ్యక్తే లేకపోతే మహిమలు తెలిసిన వ్యక్తో
అనుకుంటున్నారు కానీ భగవంతుడిని గ్రహించలేదు వాళ్ళు. ఎందుకంటే మాయచే అపహరించింది వాళ్ళ జ్ఞానం. అవిజానంతు మా మూఢాహ, వాళ్ళు మూఢులు, వాళ్ళు నా మాయ యొక్క ప్రభావం వల్ల నన్ను భగవంతుడిని తెలుసుకోలేరు, నాకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు, నా భక్తులకు కూడా హాని చేస్తూ ఉంటారని భగవంతుడు చెప్తాడు. ఆ విధం వల్ల నీకు అసూయ లేనివాడు, నా యందు భక్తి యొక్క శ్రద్ధతో ఉన్నవాడు కనుక నీకు ఈ జ్ఞానంలో పరమ గుహ్యమైన జ్ఞానం, ఇంకా నీకు ఉన్నతమైన జ్ఞానాన్ని, నీ జీవితానికి శుభాన్ని ఇచ్చేది, శాశ్వతమైన ఆనందం ఇచ్చే జ్ఞానాన్ని నీకు నేను ఇస్తాను. ఆ జ్ఞానంతో నీకు ఈ భౌతిక క్లేశాలు ఏమీ లేకుండా పోతాయి. ఈ క్లేశాలకి మనకు క్లేశం ఉండదు. అంటే ఇప్పుడు మనకి చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని ఎవరూ పొందలేము. ఎందుకు పొందలేమంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం భగవద్గీతలో ఉంటుంది, రామాయణంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. అది రోజు చదవాలి. అది చదవనంతకాలం కూడా మనకు భగవంతుడి గురించి తెలియదు. అట్లాగే భగవంతుడు ఈ యుగంలో మనం ఏం చేయాలి? యజ్ఞము హరినామం చేయాలి. ఆ యజ్ఞము హరినామం చేయాలని తెలియనంత వరకు కూడా మనం ఈ క్లేశాలనే ఉంటాం మనం. అట్లాగే భగవంతుడు శ్రీ విగ్రహమైన భగవంతుడే, భగవంతుడి నామము భగవంతుడే, భగవంతుడు స్వయంగా కూడా భగవంతుడే. ఈ మూడు రకాలు కూడా భగవంతుడు సమానమే. విగ్రహము, తర్వాత భగవంతుడి నామము, భగవంతుడి చిన్మయ రూపము, ఈ మూడు కూడా సమానమేనని మనకి భాగవతంలో తెలుస్తుంది. అవి తెలుసుకుంటే క్లేశాలు అనేది ఉండదన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే రోజు భగవద్గీత చదవాలి, భాగవతం చదువుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, హరినామం చేయాలి, భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉండాలి. మన ఇంటి దగ్గరేనంటే రోజు మన ఇంటి దగ్గర ఉన్న ఫోటోలు మంచిగా క్లీన్గా తులుసుకోవాలి, ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి, ధూపదీపాలు అర్పించాలి, భగవంతుడికి పుష్పాలు అర్పించాలి, మనం ఏం తిన్నా కృష్ణుడికి అర్పించాలి. ఫోటో అయినా కృష్ణుడు భగవంతుడే, భగవంతుడు ఫోటో అయినా ఒకటే, భగవంతుడైనా ఒకటే, ఏం భేదం ఉండదు. అందువల్ల అట్లా మనం అన్ని సమయాల్లో భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అపజయం ఉండదు, శాంతము సుఖాన్ని అనిపిస్తాం. అట్లా కాకుండా కాలం వృధా చేస్తూ టీవీలు, స్నేహాలు చేయటము, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనటము, కాలం అంతా వృధా చేస్తూ ఉంటారు. చాలామంది ఖాళీ లేదు, అందరికీ ఖాళీ ఉండదు. కానీ మాయ వల్ల వాళ్ళు ఖాళీ చేసుకుని భగవంతుడి సేవలో ఉండలేకపోతున్నారు. హరే కృష్ణ. ఇంకో శ్లోకం ఉంది. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రామిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం ప్రత్యక్షావాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం రాజవిద్యా రాజగుహ్యం పవిత్రామిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం రాజవిద్యా రాజగుహ్యం పవిత్రామిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రహస్యములన్నింటిలోనూ పరమ రహస్యమైనది, ఇది పరమ పవిత్రమైనది జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మపూర్ణమై ఉన్నది. ఇది శాశ్వతమైనది, సంతోషంగా నిర్వహించబడేది. ఈ జ్ఞానము భగవంతుడు ఇప్పుడు చెప్పే జ్ఞానము రాజవిద్య. ఆ విద్యలో కన్నా రాజవిద్య అంటే లోకంలో అందరికన్నా గొప్పవాడు రాజు. రాజు కిందే అందరూ పనిచేయాలి. రాజు శాసనమే అందరూ పాటించాల్సిందే. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఆ రాజు చాలా కిరాతకుడైన పాపాత్ముడైనా సరే వాళ్ళందరికీ స్వతంత్రం లేక ఎంతో దుఃఖాలతో బాధపడుతూ శిక్షలతో నరకంతో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజు అంటే ఇక తిరుగులేదని. అలాంటిది ఇప్పుడు ఈ జ్ఞానములన్నింటిలో కన్నా
రాజు ఎంత గొప్పవాడో ఈ జ్ఞానం కూడా నీకు అంత గొప్పదాన్ని నేను నీకు ఇస్తున్నానని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో సంబంధించిన జ్ఞానము రాజు విద్య అనమాట. ఆ జ్ఞానము రాజు ఎంత శక్తివంతమైనదో రాజ్యంలో దేశంలో ఆ విధమైన జ్ఞానము ఈ భగవద్గీత భగవంతుడు చెప్పే జ్ఞానం. రహస్యములన్నింటిలోనూ పరమ రహస్యం అనేది. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక పెద్ద నిధి ఉందనుకోండి, ఆ నిధిని మనం దానిలో ఉన్న డబ్బు ధనము బంగారము అన్నీ తీసుకురావాలంటే దానికి సంబంధించిన ఆ నిధికి సంబంధించిన విషయాల్ని, దానికి సంబంధించిన వ్యక్తిని, అతను ఎట్లా తెచ్చాడు, ఏ విధమైన ఉంటుంది, అక్కడ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏ మూల ఉంటుంది అనేది ఆ నిధి దాచిన వ్యక్తి తెలిసింది. అట్లాగే ఈ జ్ఞానం భగవంతుడికి సంబంధించింది, ఆయనకి సంబంధించిన జ్ఞానము ఆయనకు ఒక్కడికే తెలిసింది. అందుకని ఇది రహస్యముల కల్లా రహస్యమైనది. అందరికీ రాదు ఈ జ్ఞానం. భగవంతుడికి సంబంధించింది భగవంతుడి ద్వారానే వస్తుంది. భగవంతుడు చెప్పిన గురువుల ద్వారానే భగవంతుడు ఏమన్నాడు, పరంపర గురువుల ద్వారా నాకు సంబంధించిన జ్ఞానం నేను ఇస్తానన్నాడు. అందువల్ల ఆయనకి సంబంధించిన రహస్యమైన జ్ఞానం భగవంతుని చేరడం అనేది చాలా రహస్యమైనది, పరమ రహస్యమైనది. రహస్యంలో పరమ రహస్యమైనది ఈ పరమ పవిత్రమైన జ్ఞానం. ఈ జ్ఞానం నేర్చుకున్న వ్యక్తి చాలా పవిత్రంగా ఉంటాడు. అతనికి ఏ విధమైన సుఖ దుఃఖాలు, మానవమానాలు, తర్వాత భయము, చింత ఏమీ ఉండవు. ఆయన చాలా శాంతంగా ఉన్నాడు. ప్రహ్లాదుడు ఎట్లా శాంతంగా ఉన్నాడు, కుచేలుడు ఏ విధంగా ఉన్నాడు, అట్లాగే అందరూ కూడా, కుంతీదేవి కూడా ఎన్ని విపత్తులు వచ్చినా, కృష్ణ నాకు విపత్తులు ఎన్నైనా రాని ఇంకా పెడతా ఉండు, నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉంటావు అని అంత భగవంతుడికి సంబంధించిన జ్ఞానము అంత శక్తివంతమైనది. భగవంతుడిని అంత శక్తివంతమైన వాడు. ఆ విధమైన ప్రేమ మనకి ఇస్తాడు భగవంతుడు. ఎంత భయంకరమైన దుఃఖాన్ని అయినా తీసేస్తాడు ఆయన. అందువల్ల ఇది పవిత్రమైంది. వాళ్ళు తప్పరు. ఇప్పుడు భక్తులు ఉన్నారు. ఈ భక్తులు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నేర్చుకున్న తర్వాత పవిత్రులు అవుతారు. అంటే ఒక మాంసాహారి శాకాహారికి మారిపోతారు. ఈ జీవితంలో పుట్టుకోడు. అట్లాగే రకరకాల పాపకార్యాలు చేసే వ్యక్తి భక్తులుగా అయిపోయి జన్మలో మళ్ళా ఎలాంటి ఆ పాపకార్యాలు చేయడు, అది పవిత్రుడు అవుతాడు. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుంటే చాలా పవిత్రులు అవుతారు. పాశ్చాత్య దేశంలో చాలామంది వాళ్ళందరూ కూడా చాలా పాపాలు చేసిన వ్యక్తులు అపవిత్రులుగా ఉన్నారు. భగవంతుడిని సంబంధించిన జ్ఞానము భక్తి నేర్చుకున్నాక వాళ్ళు పవిత్రులైపోయి శాశ్వతంగా అలాంటి పాపకార్యాల నుంచి దూరం అయిపోయారు. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతి, స్పష్టమైన అవగాహన. మనము ఏదైనా పనిచేస్తే ఆత్మకు సంబంధించిన జ్ఞానంతో పనిచేయాలి. ఆత్మకు సంబంధించిన ఇప్పుడు చాలామంది మనం ప్రతిరోజు రకరకాల పూజలు లేకపోతే అర్చనలు హోమాలు ఏదో చేస్తూ ఉంటాం. అదంతా కూడా మనకి జీవనాధారం కోసం, ఆరోగ్యవంతంగా జీవించడం కోసం, లేకపోతే ఏదైనా పదవి కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం, ఏదో రకమైన కోరిక ఆసక్తితో భగవంతుడి దగ్గరికి వచ్చి సేవ చేస్తూ ఉంటారు. కానీ అది ఈ శరీరం వరకే ఉంటుంది. దానికి సంబంధించి కూడా భగవంతుడు ఇస్తాడు. వాళ్ళకి అన్ని ఫలాలు ఇస్తూ ఉంటాడు. అయితే అదొక్కటే కాదు, మనం జన్మలకి భగవాన్ చైతన్య మహాప్రభు అన్నాడు, నాకు ఇక్కడ నదనం నజనం న సుందరం నా కవితాం నా జగదీశ కామయే మమ జన్మని స్వరే భవతాత్ భక్తి రాహితికి పై అన్నాడు. అంటే జన్మలకి నీ భక్తి కావాలి నాకు స్వామి. ధనము, ఐశ్వర్యం, బంధువులు, పరివారము, సుందరిలు వీళ్ళెవరు నాకు వద్దు. నీకు జన్మలకి నీకు సంబంధించిన భక్తి కావాలి నాకు అన్న భగవంతుడిని అట్లా ఎడుకోవాలి. భగవంతుడికి సంబంధించిన భక్తిని ఎడుకోవాలి జన్మలకి. మనం ఎక్కడుండగానే ఆయన గుర్తు తెచ్చుకునే దగ్గర ఉండాలి. మనం ఎంత కష్టాల్లో ఉన్నా కృష్ణుడిని శరణాగతి అయ్యే విధమైన భక్తి కావాలి మనకి. అందరూ కూడా మెచ్చుకుంటారు. ఎవరు కూడా ఈ పని తప్పు, నువ్వు చేసేది తప్పు అనేది ఎవరు అనరు. ఏదైనా కార్యక్రమాల్లో తప్పు అంటారు. ఇప్పుడు ఒక్కోసారి యజ్ఞం చేసేటప్పుడు జంతువులను చంపేసినప్పుడు అది తప్పు అంటూ ఉంటారు చాలామంది. ఈ దీనిలో అట్లా కూడా ఉండదు. ఏంటంటే ఇది హింస లేనిది, పవిత్రమైంది, శక్తివంతమైంది భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. ఇది శాశ్వతమైనది, సంతోషంగా నిర్వహించబడుతుంది. ఇది చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఆ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో హరినామ సంకీర్తన చేస్తూ, భజన చేస్తూ, చాలా ఉత్సాహంగా నృత్యం చేస్తూ, రకరకాల ప్రోగ్రాం చేస్తూ ఆనందంగా అందరూ ఆ విచిత్రమైన
నృత్యాలు, తర్వాత ఆయన వేషాలు, పిల్లల వేషాలు, పెద్దోళ్ళు భగవంతుడి వేషాలు, తర్వాత దేవతల వేషాలు, భగవంతుడు వేషాలు ఇవన్నీ చూసి అందరూ చాలా సంతోషంగా కీర్తనలు వింటూ ఆ పరమానందమైన కీర్తనలు నిత్యం చేసేది, కోలాటాలు, సంకీర్తనలు ఇవన్నీ కూడా అప్పుడంతా కార్యక్రమం అయ్యే వరకు కూడా ఆనందంగా ఉంటుంది. మిగతా కొన్ని చోట్ల రకరకాల పాటలు పెట్టి హింస సంబంధించి ప్రోగ్రాం చేస్తూ తర్వాత గులాం తిరుగుకుంటూ రకరకాలుగా హింస చేసుకుంటూ తాగుతూ మొత్తుపాయాలకు సంబంధించి హింస కొట్టుకుంటూ గొడవ అవుతుంది అని భయంకరంగా ఉంటుంది. అట్లాంటి కాదు ఇది అంత సంతోషకరంగా ఉంటుంది. భగవంతుడి యొక్క కార్యక్రమం అంతా కూడా భగవంతుడి యొక్క కార్యక్రమాలు ధర్మబద్ధమైనవి, సంతోషకరమైనవి, శాశ్వతమైనవి. ఇవన్నీ కూడా శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చాయి, శాశ్వతంగా ఉండే ఎప్పుడెప్పుడు జన్మలకి భగవంతుడి యొక్క కార్యక్రమాలు మనకి ఎప్పుడు కూడా జన్మలకి దాన్ని పొందుతూ ఉంటాం. మనం ఈ భక్తి నేర్చుకుంటే ఈ భగవంతుడికి సంబంధించిన జ్ఞానము, భక్తి, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, భక్తి, ఆత్మ గురించి తెలుసుకోగలిగితే ఆత్మ జనన మరణాలు లేకుండా భగవంతుడి దగ్గర తీసుకెళ్లాలని మనము ఈ భక్తి నేర్చుకోవాలి. రోజు భగవన్నామం చేయటం వల్ల, భగవంతుడి సేవ చేయటం వల్ల, భగవంతుడి గురించి వినటం వల్ల, గురువు ఆదేశం పాటించడం వల్ల మనము అప్పుడు భగవంతుని తప్పనిసరిగా చేరగలుగుతాము. అది ఆత్మ సంబంధించిన విద్య. మిగతా అన్ని కూడా తాత్కాలికంగా ఈ శరీరంతో పోయే విద్యలు కాదు, పోయే విద్యలన్నీ. హరే కృష్ణ. జాయ కలియుగ హరినామ సంకీర్తనకి, ఆనంద కోటి వైష్ణవునికి.